నూతనంగా ఏర్పడిన మాసాయిపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 108 వాహనాన్ని ఆయన ప్రారంభించారు. నూతన మండల ఏర్పడి 4 సంవత్సరాలు గడుస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మండలాన్ని అధికారికంగా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసిందని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు ఏ విధంగా చర్యలు తీసుకుంటామని, త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఎత్తిపోతల పథకానికి సర్వే చేపట్టామని, రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 108 వాహనాన్ని మంజూరు చేస్తుందని తెలిపారు. ఏర్పాటు అనేది ఒక సుదీర్ఘమైన అధ్యాయం. దాంట్లో మాసాయిపేట మండలంలోని పలు గ్రామాలు ఈ రోజైతే ఏ మండలాలు ఉన్నాయో అన్ని గ్రామాల ప్రజలు మరి అప్పుడు అన్ని కులాలకు మరి రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక తాటి మీద నిలిచి సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత మనం మాసాయిపేట మండలం ఏర్పడింది. ఈ ఫలితాలు, దాని ఘనత ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. ప్రతి సామాన్యునికి ఆ రోజు నూతన మండలం మాసాయిపేటలో మరి ఈ 108 సేవలను గాను మరి మనకు ఈ ప్రభుత్వ వాహనం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు, మరి ఈ అంబులెన్స్ మనకి ఇక్కడి వరకు మన దగ్గరికి, మన ఇంటి ముందుకి రావడానికి ప్రత్యేక కృషి చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర DCC అధ్యక్షుడు కార్యదర్శి గారు, మన ముద్దు బిడ్డ మరి నర్సాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి అన్న గారు, మెదక్ జిల్లా మాసాయిపేట నూతన మండల కేంద్రంలో 108 వాహనాన్ని